1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. మామూలుగా మన మీద ఎవరి ప్రభావం ఉంటుంది, దేని ప్రభావం ఉంటుంది అని అప్పుడప్పుడు ప్రశ్నలు వస్తుంటాయి. అంటే ఏ ప్రభావానికి లోనయ్యి మనం ఇలా మాట్లాడాం, ఎవరు మనని ప్రభావితం చేశారు, ఇవి సాధారణంగా ఇలా వస్తూ ఉంటాయి ప్రశ్నలు. ఫలానా వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఎక్కువగా ఉంది అని అలా కూడా మనం ఇంటర్వ్యూలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటారు. అయితే పరిసరాల ప్రభావం మన మీద ఉంటుందా? పరిసరాలంటే మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం, మన వర్క్ ప్లేస్లో ఉన్న వాతావరణం, అది మనసు మీదే కాదు శరీరం మీద కూడా దాని ప్రభావం ఉంటుందా అనేది ప్రశ్న. ఉంటుంది, ఎలాగో చూద్దాం. మన ఇంట్లో ఒక ఇల్లు, మన ఇల్లు అన్నద్దులేండి, మన ఇల్లు అంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరిదో ఒక ఇల్లు, వాకిలి శుభ్రంగా ఉండదు, తలుపుల మీద బూజు దుమ్ము అలాగే ఉంటుంది. ఎప్పుడో 2 నెలల క్రితం వెళ్ళిపోయిన సంక్రాంతి పండగ తాలూకు మామిడి మండలు తీయరు, బంతిపూలు ఎండిపోయి వేళ్లాడుతుంటాయి, వాకిట్లో చెప్పుల స్టాండ్ దుమ్ము దుమ్ముగా ఉంటుంది, ఎవరాయి దెబరాయిగా చెప్పులు పడేసి ఉంటాయి, సాక్స్ అవి ఇవి దొరుకుతూ ఉంటాయి. ఇంట్లోకి వెళ్తే కాళ్ళు తుడుచుకునే పట్టాలు, వాకిట్లోకి వెళ్ళగానే ఒక డోర్ మ్యాట్ ఉంటుంది కదా కాళ్ళు తుడుచుకునేందుకు, ఈ డోర్ మ్యాట్ పరమ మురికిగా దౌర్భాగ్యంగా ఉంటుంది. సోఫాల కొసలు అవి మురికిగా, సోఫాల ఎడ్జెస్లో దుమ్ము, తర్వాత ఏమో టీపాయ్ మీద దుమ్ము, పుస్తకాలు ఎడాపెడా పడేసి, నేల శుభ్రంగా లేకుండా ఇలా కనపడింది అనుకోండి. మనం లోపలికి వెళ్ళంగానే వాళ్ళ మీద మనకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది అది పక్కన పెడదాం. లోపలికి వెళ్ళేసరికల్లా మనకు అక్కడ కూర్చోవాలనిపించదు, ఉండాలనిపించదు, వెళ్ళిపోదామనిపిస్తుంది. లేకపోతే మనం ఒకళ్ళ ఇంట్లోకి ప్రవేశించేసరికి భార్య భర్త కొట్టుకుంటూ, పిల్లలు సగం ఏడుస్తూ, ఒక పిల్లాడికి ఒంటి మీద సరిగా బట్టలు లేక, వాళ్ళ ఇంట్లో సామాన్లు ఏవో అవి ఇవి అటు ఇటు విసురుతున్న చప్పుళ్ళు అవి వినపడ్డాయి అనుకోండి. వాళ్ళిద్దరూ దుమదుమలాడుతూ పోట్లాడుకుంటున్నారు. మన చూడగానే రండి అంటారు, మొహాలు మాడిపోయే ఉంటాయి. వాళ్ళ పోట్లాట్లు మనకు ఆల్రెడీ వినపడింది. అక్కడ ఉండగలమా మనం? ఉండలేం. ఎందుకు? దాని ప్రభావంలోకి వెళ్ళడానికి మనం ఇష్టపడం. ఆ ప్రభావం మన వల్ల కాదు దాన్ని తట్టుకోవటం. అందుకని మనం ఏమనుకుంటాం, బాబాయ్ వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే చాలా టెన్షన్ వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడిపోదామా అనిపించేస్తుంది మనకి. అదే ఒకటి శుభ్రమైన ఇల్లు, చక్కటి వాకిళ్ళు, ఇంట్లో అక్కడక్కడ ఆకుపచ్చటి మొక్కలు, ఇల్లు నీట్గా, పెద్ద ఖరీదైన వస్తువులు లేకపోయినా కూడా శుభ్రంగా, పేద ఇల్లు, సామాన్యమైన ఇల్లు, మామూలు మిడిల్ క్లాస్ ఫ్లాట్ అయినా కూడా ఇల్లు శుభ్రంగా ఉండటం, సామాన్లు ఎక్కడొక్కడ మరీ ఎవరైతే బాగా అందంగా సినిమాటిక్గా సర్దకపోయినా కొంచెం పొందిగ్గా ఉండటం. మనం ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళు నవ్వు మొహాలు పెట్టుకుని రండి చాన్నాళ్ళు అయింది వచ్చి, భలే నాన్నాళ్ళ తర్వాత వచ్చారే అని ముద్దుగా పిలిస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది. అంటే వాతావరణపు ప్రభావం మన మీద ఉన్నట్టే కదా, ఉన్నట్టే. ఇలాంటిది మన ఇళ్లల్లో ఉంటాయి. మన ఇల్లు ఎప్పుడు పని చేయాల్సి వస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే అదేం సులువు కాదు. ఇలా నోటితో మాటలు చెప్పినట్టు కాదు, నేను కూడా చేయలేను. నాయన ఈ పనంతా చేయటానికైనా నేను పుట్టాను దేవుడా అనిపిస్తుంటుంది మనకి. ఇందుకే నా పుట్టే నేను, ఇక నాకు వేరే పని లేదు, నా పుట్టకి అర్థం లేదా అనిపిస్తుంది, చిరాకు వస్తుంది ఇళ్ళు సర్దటానికి. పిల్లలు ఎవరైతే పారేస్తారు, మగవాళ్ళు ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేస్తారు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ హాల్లోనే చెంబులు గ్లాసులు తప్పేళాలు పెట్టుకుని కూర్చుంటారు, పడ కుర్చీలు ఉంటాయి. ఇంట్లో సిగరెట్లు అవి తాగే అలవాటు ఉన్న పెద్ద మనుషులు ఉంటే ఇంటి నిండా అక్కడక్కడ యాస్ట్రేలు అవి ఉంటుంటాయి, సిగరెట్ బట్టలు కనిపిస్తాయి. చెప్పకండి దాని సౌందర్యం. ఇక ఇలా ఉంటే కష్టం. ఇప్పుడు మనమే సర్దుకోవాలంటే ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. కానీ శుభ్రమైన ఇంటి వల్ల మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇది మళ్ళీ ఓసిడిగా పరిణమించకూడదు. ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొంత అంతా అని చెప్పలేము, సమస్యలు ఉంటాయి. శరీరం మీద దాని ప్రభావం. ఇప్పుడు మనసుకి చికాకు, విసుగు, చేతకంతనం, తట్టుకోలేనితనం, భరించలేనితనం ఉంటే అది బీపీగా పరిణమించే అవకాశం ఉంది. ఒక తట్టుకోలేనితనం, ఎప్పుడు నిరంతరం గొడవలయ్యే ఇళ్లలో హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయని, హార్ట్ సమస్యలు ఉంటాయని చెప్పబడుతుంది. సో ప్రశాంతత అవసరం. మనం ఎట్లా చూడండి, ఒక గుళ్ళోకి వెళ్ళామనుకోండి, గుడికి వెళ్ళాం, అప్పుడప్పుడు మోగుతున్న గంటలు, సుస్వరంగా వినపడే మంత్రాలు, తర్వాత ఘుమఘుమలాడుతూ వచ్చే ఈ అగరత్తులు, కర్పూరము, పువ్వుల దండలు, వాటి వాసనలు, అప్పుడప్పుడు కొబ్బరికాయ నీళ్ళు పాడైపోయిన వాసన కూడా వస్తుంది అనుకోండి. కానీ గుడి వాతావరణం మధ్యలో ప్రశాంతంగా, ఆ ప్రశాంత వాతావరణంలో కమ్మని పులిహార వాసన, తీయని ప్రసాదపు లడ్డు వాసన, చక్కెర పొంగలి వాసన వస్తుంటే మనసు తేలిపోతుంది, సంతోషంగా ఉంటుంది, అత్యంత ప్రశాంతంగా ఉంటుంది.
గుళ్ళో ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో పోట్లాడుతుంటే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చారు, మళ్ళీ మొదలైంది రగడ అనిపిస్తుంది. ఎందుకు? అక్కడ ప్రశాంతతలోకి వెళ్ళాము, అదే క్యారీ అవ్వదు. అక్కడుండగా ప్రశాంతత ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కూడా అదే ప్రశాంతత డెవలప్ చేసుకుని ఉంచుకుంటేనే ప్రశాంతంగా ఉంటాం. అక్కడున్న కూల్నెస్ మనసుకి ఉంటే అది శరీరం కూడా రిలాక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదే వాతావరణాన్ని గుళ్ళోలాగా ఎప్పుడు అప్పుడో గంట మోగుతూలాగాను ఈ తర్వాత పులిహార్లు దద్దోజనాల వాసనలు రావాలంటే కుదరదు. అవి చేయలేకపోతాం. కానీ మనం ఏం చేయగలుగుతాము? గొడవలు కొట్లాటలు తక్కువగా చేసుకోగలుగుతాం. ఇల్లు దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతాం. అందమైన అలంకరణలు అవసరమే లేదండి. ఇంటి అందాన్ని పెంచుతాయి అవి. అందాన్ని పెంచుతాయి తప్ప సహజంగా ఇల్లు అందంగా ఉండాలంటే శుభ్రంగా ఉండటమే అందం. శుభ్రమే ప్రశాంతత. దుప్పట్లు నలిగిపోయి ఉండటం, పక్కల మీదవి దిండు కవర్లు మాసిపోయి ఉండటం, రాత్రి కప్పుకున్న దుప్పటి మడవకపోవటం, ఎక్కడ పడితే అక్కడ విప్పిన గుడ్డలు పడేసి ఉండటం, విప్పిన బట్టలు అసలు విజిబుల్గా ఉండకూడదండి నా లెక్క అయితే. మా ఇంట్లో కూడా కనపడుతూనే ఉంటాయి, నాకు చాలా విసుగ్గా ఉంటుంది. ఏమిటి జీవితం నుంచి విముక్తి లేదు నాకు అలా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక అరడజన్ వీడియోలు చేసి మంచి గాల్లో తేలిపోతున్నట్టు ఇంటికి వెళ్ళినా అక్కడ విప్పిన బట్టలు ఉతకాల్సిన బట్టలు అలాంటివి ఏమైనా కనపడుతుంటే ఏమిటి ఇలా ఉండిపోయాను నేను, నా జీవితం ఇలా అయిపోతుంది అలా అనిపిస్తుంది. అవి కనపడనివ్వకూడదు. చక్కగా చిన్న చిన్న బిన్నెలు పెట్టుకోండి వాటికి. బట్టలు విప్పిన బట్టలు ఒక దాంట్లో వేయాలి, ఉతకాల్సిన బట్టలు ఒక దాంట్లో వేయాలి. ఉతికిన బట్టలన్నీ మంచాల మీద అవి పడేయకుండా ఓ కుర్చీ దానికోసం పెట్టుకోండి ప్రత్యేకంగా. ఉతికిన బట్టలు తెచ్చి పడేస్తాము, మడత పెట్టి సర్దడానికి అవకాశం ఉండదు. మడతలు పెట్టి బొత్తులు పెట్టి ఆ కుర్చీలోనే ఆ ప్లేస్లోనే ఆ దివాన్ మీద ఏదో ఒక పక్కన అలా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే కొంచెం పర్వాలేదుగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ క్లీన్గా ఉండటము, స్టవ్ గట్లు క్లీన్గా ఉండటం, ఇవన్నీ ఆర్ట్స్ అండి, కళలు. ఫైన్ ఆర్ట్స్లో భాగమే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం అనేది. ఈ ఫైన్ ఆర్ట్స్ని ఏదో ఓ రోజు చేసి ఇవాళ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాను ఒక గంట సేపు నేను ఇంటికి వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి అక్కడెక్కడో ప్రోగ్రామ్ చేసి అన్నట్టు ఉండదు, అని చేయడానికి కుదరదు. నిరంతరము ఈ శుభ్రతని పరిశుభ్రతని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనసు చాలా విసుగ్గా ఉంటాయి, ఓ పక్క నుంచి మొదలుపెట్టి ఇల్లు దుమ్ము దులుపుకుంటూ రావటం. ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లవర్స్ ఉంటాయి, పువ్వులు ఉంటాయి చాలామంది ఇళ్లలో, వాటి నిండా దుమ్ము పేరుకుని ఉంటుంది, అవి కూడా తుడిచేసుకోండి. మీరు ఇల్లు తుడిచినప్పుడల్లా మనసుకి ఒక తేలికదనం వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఓసిడీగా మాత్రం దీన్ని పరిణమించనివ్వద్దండి, దాన్ని నేను ఎంకరేజ్ చేయను. ఓసిడీ కాదు, రోజు దుమ్ములు దులుపుకుని ఇల్లు బాగా నీటుకుని పెట్టుకుని నీట్గా చక్కగా పెట్టేయలేకపోతే రోజు విడిచి రోజు చేయండి. లేదా మీరు ప్రతిరోజు ఆఫీసు పరిగెడతారు, పిల్లల్ని పంపించాలి, ఇల్లు అది శుభ్రాలు మా వల్ల కాదండి అంటే వారానికి ఒక రోజు కొన్ని గంటలు భర్త గారిని ఈ పిల్లల్ని హెల్ప్ కూడా తీసుకుని నువ్వు ఈ పాట సర్దు, నువ్వు ఈ పాట దులుపు, నేను ఇది దులుపుతాను లాంటి ఒక బార్టర్ సిస్టమ్. ఒకటి బార్టర్ సిస్టమ్ అనకూడదు, నువ్వు ఇది చేయి నేను అది చేస్తాను అంటాం కదా, అలాంటివి కూడా. సాయంత్రం బయటికి తీసుకెళ్ళాలి, పొద్దునవి సర్దేసి సాయంకాలం బయటికి తీసుకెళ్తా, ఇలాంటి కొంచెం బ్రైబింగ్ కాస్త బేరాలు కూడా పెట్టుకుని ఎప్పటికప్పుడు మన ఇంటి వాతావరణాన్ని క్లీన్గా ఉంచుకోండి. ఆఫీస్ డెస్క్లు కూడా ఇష్టారాజ్యంగా పడేయకుండా ఈజీ మెథడ్ ఏంటంటే ఆఫీస్ డెస్క్లు మురిగ్గా మరకలుగా ఉన్నాయనుకోండి, చక్కగా ఇప్పుడు పేపర్స్ వస్తున్నాయి గోడకు అంటించుకునేవి, అది తెచ్చి టేబుల్ మీద అంటించి పారేయండి, హ్యాపీగా నీట్గా ఉంటుంది. స్విచ్ బోర్డులు అవి మురిగ్గా అయిపోతాయండి. స్విచ్ బోర్డు చుట్టుపక్కల మనం తడి చేత్తో పొడి చేత్తో పిల్లల చాక్లెట్లు తిన్న చేత్తో బూందీ తిన్న చేత్తో లేకపోతే నూనె చేతులతోటి నేతి చేతులతోటి గోధుమ పిండి కలుపుతూ మనం లైట్ వేసామనుకోండి, మన చెయ్యి దాని చుట్టూతా ఉన్న గోడ కంటేస్తుంది. అలాంటి మురికిగా ఉండే ప్రాంతాలని కవర్ చేసేసేయండి, మీకు ఇల్లు మారిన భావన వస్తుంది. మన శరీరాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. అది నీట్గా ఉంటే కొంత ప్రశాంతత వస్తుంది. ఇంటిని నీట్గా చేసుకోవటం ఎలా అనేది నేను పెద్దగా చెప్పలేనులేండి, నాకు కూడా అంత చాలా బాగా రాదు, ట్రై చేస్తుంటాను ఎప్పటికప్పుడు. అంటే అవి కొంతమందికి ఇన్బిల్ట్గా ఉంటాయి ఆ శుభ్రతలు, కొంతమంది నాబట్టి వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఇన్బిల్ట్గా ఉన్నటువంటి బంగారు కొండలకి మనం చెప్పేది ఏమీ లేదండి బంగారు తల్లులకి. కాకపోతే ఇన్బిల్ట్గా లేని ఇంటి వాతావరణం వల్ల లేదా ఆఫీస్లో ఉన్న క్లెన్లీనెస్ లేకపోవటం వల్ల, శుభ్రత లేకపోవటం వల్ల, వాతావరణం ప్రశాంతంగా లేకపోవటం వల్ల బాధపడే వాళ్ళు మొట్టమొదట దాని రూపం మార్చడానికి ప్రయత్నం చేసుకోండి అని చెప్తున్నాను. చిన్న పేపర్ చక్కగా కట్ చేయటము, ఈ గోడల మీద అంటించే పేపర్స్ వస్తాయి కదా, స్విచ్ బోర్డు చుట్టూతా అంటించేసేయండి, లుక్ బాగుంటుంది. ఒక 20 రోజులు నెల రోజుల తర్వాత పేపర్ మురికైపోతే ఆ ముక్క తీసేసి కొత్త ముక్క అంటించుకోవచ్చు, పెద్ద ఖర్చేం కాదు. ఒకే రకం పేపర్ అన్ని స్విచ్ బోర్డుల దగ్గర అంటించారా లుక్ బాగుంటుంది, ఒక ఫ్యాషన్గా స్టైలిష్గా కూడా ఉంటుంది, ఆటే ఖర్చు అవ్వదు. ఇలాంటి చిన్న చిన్న ప్లాన్లు ఏవైనా ఇంప్లిమెంట్ చేయండి, ఇంటిని నీట్గా ఉంచుకోండి. ఒకటి ప్రశాంతంగా, ఇప్పుడు ఇల్లు లోపలికి వెళ్ళేసరికల్లా సామాన్లన్నీ పొందికగా ఉన్నాయనుకోండి, అరవడానికి వచ్చిన వాళ్ళు భర్తలు పిల్లలు కూడా, పోట్లాడడానికి ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా తగ్గుతారండి.
కొంచెం తగ్గుతారు. మనకు కూడా ముందున్నంత విసుగు ఇప్పుడు ఉండదు. పోట్లాడకుండా ఉండడానికి, వాదనలు రాకుండా ఉండడానికి ట్రై చేయాలి. ముందు దీన్ని నీట్‌గా ఉంచుకుంటే దాన్ని కూడా ట్రై చేస్తాం మనం. ముందు ఈజీగా చేయగలిగే ఈ లైఫ్ హ్యాక్ థింగ్‌ని ప్రాక్టీస్ చేయండి. బల్లలు అవి పాతబడి గీతలు పడిపోతాయి. టేబుల్స్ గీతలు పడిపోతాయి. వాటి మీద ఒక టేబుల్ క్లాత్ పరిచేసేయండి. దాని వెనకాల మన కష్టాన్ని దాచేసుకోవాలి. మన చికాకుని. ఎలాగా మనం నవ్వు వెనకాల మన నొప్పిని, బాధని, ఇరిటేషన్‌ని దాచుకున్నట్టుగా ఏదైనా ఒకటి కప్పి కవర్ చేసి దాన్ని నీట్‌గా చేయండి. ఇది కవర్ చేశాను కానీ లోపలంతా కష్టమే ఉంది అని అనిపిస్తుంది. కానీ ఇది తాత్కాలికంగా ఇలా మేకప్ చేయటం వల్ల ఏమవుతుంది? క్రమంగా మనం పై మెరుగులోకి వెళ్ళగలుగుతాం. కొంచెం మానసికమైన చికాకులు తగ్గుతాయి. పక్కలు శుభ్రంగా ఉంచుకోండి. వంటిల్లు క్లీన్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. బట్టలు ఎప్పటివప్పుడు సర్దేసేయండి. బట్టల ర్యాకులు కూడా నీట్‌గా ఉంచుకుంటే ఇంత విసగట లేకుండా ఉంటుందండి. మనసు మీద ఇంటి శుభ్రత తాలూకు ప్రభావం తప్పకుండా ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఇది మనకి క్లీన్‌గా లేని ఇల్లున్న వాళ్ళు, మనకేమిటి ఇన్ని ఇబ్బందులుగా ఉన్నాయి అని ఆలోచించండి. ఈ పని గనక చేసి చూడండి. కొన్ని రోజుల్లో మీకు చిన్నగా మానసికమైన మార్పు సంభవించిందా మీకే తెలుస్తుంది. తర్వాత ఇంకా ఎవరు చెప్పాల్సిన పనే లేదు. అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.